ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపుని ఎవరు ఆపలేరని, జగన్కు అండగా మేమున్నామని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ ధీమాను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మహాసేన జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు పుచ్చల రాంబాబు, జాతీయ మహిళా విభాగం కార్యదర్శి అంజలి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్, జాతీయ ఉపాధ్యక్షులు డిఎస్ ప్రభాకర్, రాష్ట్ర ఎస్సీ మహిళా అధ్యక్షురాలు రజిత, రాష్ట్ర మహిళా కార్యదర్శి రాధిక, ఎస్టీసెల్ అధ్యక్షురాలు కళానిధి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు లలిత, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్బిఎం మహాసేన జాతీయ అధ్యక్షులు కొంగర అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఆర్గనైజేషన్ గురించి కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా ఏకం చేయాలి, ఒక శక్తిగా మార్చాలి. రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలే రాజ్యాధికార దిశలో ముందుకు వెళ్లాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ సంస్థను మరి 2016 సంవత్సరంలో 2 మొదలుపెట్టామండి. మరి 2 మొదలుపెట్టిన ఈ సంస్థ ఈరోజు ఒక 8 రాష్ట్రాలకు విస్తరించింది. ఒక 18,000 మంది టీం ఉన్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను కూడా 2 రాష్ట్రాల్లో కూడా మేము అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా మా యొక్క కమిటీలు ఉన్నాయండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన సంస్థ తరఫున మా విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మరి ఈరోజు ప్రభుత్వం చూసినట్లయితే బడుగు బలహీన వర్గాలు అంటే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది జగన్ ప్రభుత్వమే అండి. ఈరోజు ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వాళ్ళ అభివృద్ధి కానీ వాళ్ళ మీద పథకాలు కానీ వాటి గురించి వేటి గురించి కూడా ఆలోచించని పరిస్థితి ఉంది. మరి మేము మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన తరఫున ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. రేపు రాబోయే ఎలక్షన్ లో వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా మేము అండగా ఉంటాము. ఎందుకంటే మరి బడుగు బలహీన వర్గాల కోసం అంటే వాళ్ళ అభివృద్ధి కోసం అన్ని రకాల కూడా వాళ్ళ సోషల్ ఎకనామికల్ పొలిటికల్ గా అన్ని రకాల కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనకు వైసీపీ ప్రభుత్వం ఉంది. కాబట్టి మరి జగన్ గారికి మా యొక్క పూర్తి సపోర్ట్ ఉంటుంది. రేపు జరిగే ఎలక్షన్ లో కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. తదుపరి రాష్ట్ర అధ్యక్షులు పుచ్చల రాంబాబు మాట్లాడుతూ, దేశంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన చాలా బలంగా దృఢంగా విస్తరించి ఉన్నాము. చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో మొదటి ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అందరినీ ఏకం చేసి మా ఆశయాలకు మా ఆకాంక్షలకు అనుగుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు రాజ్యాధికారంలో కానీ పథకాల విషయంలో కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు తెలుపుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం ఇచ్చే విషయంలో కానీ పథకాలు అమలు చేసే విషయంలో కానీ ప్రతి విషయంగా పూర్తిగా వైసీపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖ పూర్తి మద్దతు తెలుపుతూ ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఎలక్షన్లో కూడా వైసీపీ గవర్నమెంట్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మా ఎస్ఎస్బిఎం పనిచేస్తూ వారిని అధికారంలో తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తాం.